వెల్కమ్ టు ఎడ్యు9 కెరీర్ గైడెన్స్. వర్సిటీల్లో ఆచార్యుల నియామకాలకు కమిటీ. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాలు ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పదవి విరమణ వయసు పెంపు, కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ ద్వారా పదోన్నతులకు సంబంధించిన విధానాలను సూచించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించాలని నిర్ణయించింది. అంబేద్కర్ యూనివర్సిటీ ఉపకులపతి గంటా చక్రపాణి చైర్మన్ కాగా, ఓయూ మహాత్మా గాంధీ ఉపకులపతులు ఎం కుమార్, అల్తాఫ్ హుస్సేన్, మరో ఇద్దరు నిపుణులు సభ్యులుగా ఉంటారు. శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ ఉప కులపతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధనా సిబ్బంది నియామకానికి విధి విధానాల రూపకల్పనకు కమిటీని నియమించాలని నిర్ణయించారు. ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు జారీ, రాష్ట్ర విద్యా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో మెరుగైన స్థానాన్ని కల్పించడం, నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలపై మరో కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. సమావేశంలో ఆచార్యుల ఖాళీలు, నిధుల కొరతపైనే దాదాపు ఉప కులపతులందరూ ప్రస్తావించారు. వేతనాల చెల్లింపులకు ఇబ్బంది అవుతోందని, ఫీజు రీఎంబర్స్మెంట్, మెస్ ఛార్జీల బకాయిలు విడుదల కావడం లేదని తెలిపారు. శ్రీధర్ మాట్లాడుతూ ప్రధాన సమస్యలను సీఎంకు వివరించేందుకు డిపిఆర్తో రావాలన్నారు. బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ ఇంజనీరింగ్ సిలబస్ను మార్చడానికి 4 కోర్ కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం ఉన్నత విద్యా మండలి రూపొందించిన న్యూస్ లెటర్ను ఆవిష్కరించారు. విద్యార్థుల చదువు పూర్తయిన సర్టిఫికెట్లు వర్సిటీ పేరిట ఇవ్వలేకపోతున్నామని మహిళా వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీ సూర్య ధనుంజయ్ సమావేశంలో ప్రస్తావించగా, వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం బిల్లును ఈ శాసనసభ సమావేశాల్లోనే ప్రవేశపెడతామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ వెల్లడించినట్లు తెలిసింది. 2018 నవంబర్లో అప్పటి బోధనా సిబ్బంది ఖాళీలను బట్టి తొలి విడతలో 1060 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించి రోస్టర్ పాయింట్లు సిద్ధం చేశారని, ఇప్పుడు ఖాళీలు పెరిగినందున ఈ డిసెంబర్ 31 నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకోవాలని కొందరు వీసీలు కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం వర్సిటీల్లో ఆచార్యుల పదవి విరమణ వయసు 60 ఏళ్లు కాగా, కాంట్రాక్ట్ సహాయ ఆచార్యులను మాత్రం 60 ఏళ్లు దాటినా కొనసాగించవచ్చని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వర్సిటీలకు ఆదేశాలు ఇవ్వడంపై పలువురు ప్రశ్నించినట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యు9 కెరీర్ గైడెన్స్.